యుద్ధాల కారణంగా పక్క దేశం పాకిస్తాన్కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఎస్, నిజమే. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఆఫ్ఘన్తో యుద్ధం తర్వాత నుంచి పాకిస్తాన్కు రోజుకు 10 కోట్ల నష్టం వాటిల్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతుంది. ఎంతలా అంటే 1 కిలో టమాటోలు 700 రూపాయలు. ఇది ఒక చిన్న ఉదాహరణ. 2 వారాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం బంద్ అయింది. ఇప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు తెలుసుకోలేదు. పాకిస్తాన్లో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాల ధరలైతే చుక్కలు నడుతున్నాయి. గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా చాలా రేట్లు అయిపోయాయి. పాకిస్తాన్లో కిలో టమాటా ధర ప్రస్తుతం 700 రూపాయలు. భారీగా ఆఫ్ఘన్ యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ ప్రజలు. ఆఫ్ఘనిస్తాన్ నుంచే పాకిస్తాన్కు అత్యధికంగా ఈ నిత్యావసరాలు అనేవి ఎగుమతవుతాయి. ఎగుమతిని పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నిలిపేసింది. మరోవైపు ఆఫ్ఘన్కు నష్టం అంతంత మాత్రమే చెప్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగినా ఇప్పటికీ సరిహద్దుల గేట్లు తెరుచుకోలేని పరిస్థితి. దీంతో పాకిస్తాన్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. అదిగో మీరు చూస్తున్నారే, పాకిస్తాన్లో మార్కెట్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలాగే పాకిస్తాన్ నుంచి అటు ఎగుమతి అయ్యాయి, లేదంటే అక్కడి నుంచి ఇక్కడ దిగుమతి అయ్యే సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ చమన్ మార్కెట్ అంటారు. పాకిస్తాన్ బార్డర్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ప్రావిన్సులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు దారితీసే సింధ్ బోల్టాక్ కావచ్చు, ఆ ప్రాంతానికి దారితీసే సరిహద్దు ప్రాంతాలు అవి, చెక్ పోస్టులు అక్కడ అవన్నీ కూడా పూర్తిగా మొన్నటి యుద్ధంతో మూసివేయబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా మీతో మాకు ఏ వ్యాపారం వద్దు, వాణిజ్యం వద్దు, మీతో మాకు దందాలే వద్దంటూ పూర్తిగా కట్ చేసుకున్న పరిస్థితి చూస్తున్నారుగా. జలాలాబాద్, కాబూల్, కాందహార్ ప్రావిన్స్లకు దారితీసే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు అవి అక్కడ పూర్తిగా మూసివేశారు. అదిగో మరొక దృశ్యం చూడండి. ఇంకో బాక్స్లో 3 టమాటోలు పెట్టెలో పెట్టి ఒక బాక్సులో పెట్టి తాళమేసి బంగారంలాగా కాపాడుకుంటున్నారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఒక విజువల్ కోసం లేదా ఒక మీడియా కోసం షూట్ చేసిన దృశ్యమే అనుకుందాం. సరే, ఈ బాక్సు, ఈ టమాటాలు ఇదంతా కేవలం ఒక షూటింగ్ కోసం తీసిన ఒక విజువల్ అనుకుందాం. అది పక్కన పెడితే వాస్తవ పరిస్థితులు ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. కిలో 700 రూపాయలు టమాటా, చాలా దారుణమైన పరిస్థితి. అదిగో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వాణిజ్యం ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రతిదీ ఇప్పుడు అక్కడ చుక్కలు నడుతున్నాయి, ఆకాశాన్ని నడుతున్నాయి ధరలు ప్రతిదీ కూడా. అక్టోబర్ 11 నుంచి కూడా ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా సరిహద్దులు మూసివేయబడ్డాయి. దీంతో పాకిస్తాన్ ప్రజలకైతే గట్టి ఎదురుదెబ్బ. ఘర్షణల కారణంగా నిత్యావసరాలపై దీని ప్రభావం పడింది. టమాటా ధరలు 5 రెట్లు పెరిగి ఏకంగా 6 నుంచి 700 రూపాయల దాకా పలుకుతోంది. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ మూసివేత వల్ల ఆ 2 దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, మందులు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు ఇట్లాంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాకిస్తాన్లో ధరలు మాత్రం చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం కిలో టమాటా ధర 600 నుంచి 700 రూపాయలు పలుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఈ యాపిల్స్ వీటి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక గురువారం టమాటా ధర 800కు కూడా చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. చాలా దారుణం. చూడండి, టమాటోలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాల్సిన టమాటోలకు ఎంత డిమాండ్ పెరిగిందో అక్కడ ఎంత దారుణమైన కొరత అర్థం చేసుకోవచ్చు. ఇక సాధారణంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి ఏటా ఇరు దేశాల మధ్య దాదాపు $2.5 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఈ ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లో ఈ వాణిజ్యం, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశారు. కాబూల్లోని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ ఈ అంశాలను వెల్లడించారు. దీనివల్ల రోజుకు 2 వైపులా దాదాపు $1 మిలియన్, అంటే దాదాపు 8 కోట్ల నష్టం ఈ 2 దేశాలు కూడా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైపోయాయి. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5,000 కంటైనర్లు నిలిచిపోయాయి. చూస్తున్నారుగా దృశ్యాలు, ఎన్ని వాహనాలు, 5,000 కంటైనర్లు అంటే ఎంత భారీ స్థాయిలో ఆ వాహనాల నిలిపివేత అక్కడ జరిగింది. బార్డర్లో కిలోమీటర్ల మేర కంటైనర్లు అన్నీ కూడా అదిగో చూడండి. జలాలాబాద్, కాబూల్ అలాగే కాందహార్ సరిహద్దుల్లో ఎలా నిలిచిపోయి చూస్తున్నారు కదా. సో రకంగా పాకిస్తాన్లోని ప్రధాన టోర్ఖాం సరిహద్దు క్రాసింగ్ దగ్గర నుండి టోర్ఖాం కావచ్చు, చమన్ కావచ్చు, ఈ క్రాసింగ్ల దగ్గర పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలైతే లబోదిబోం అంటున్నారు.
ఇంకా చేసేది ఏముండదు అంతకుమించి. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ఇక పాకిస్తాన్లో ధరలు ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర బంగారం ధర తెలుసుగా మీకు, దాదాపు 1,00,000 దాటి 1,15,000 పైన, 1,20,000 పైన, అలా అలా దగ్గర దగ్గర 1,28,000 దాకా వచ్చింది 24 క్యారెట్స్. ఇక పాకిస్తాన్లో బంగారం ధర చెప్పమంటారా? కాసేపు గుండె మీద చేసుకోండి, ఎందుకంటే గుండె బరువెక్కుతుంది. పాకిస్తాన్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, సరే మనకేం అవసరం, గుండె మీద చేసుకోండి, మనమేం అక్కడ పోయేది లేదు, కొనేది లేదు. కానీ కొంత ఆశ్చర్యపోతాం. పాకిస్తాన్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,35,000. ఇది పాకిస్తాన్లో పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా సరే ఇప్పుడు అలంకరణ ప్రియులు. పాకిస్తాన్లో మన ఇండియా ఎట్లనో అక్కడ కూడా బాగా అలంకరించుకుంటారు ఆడవాళ్ళు, పెళ్ళిళ్ళకు దావతులకు బాగా రెడీ అయిపోతారు. సరే ఎట్లాగో అది మన దగ్గర నుంచి విడిపోయిన దేశం, మన సంస్కృతి మన కల్చర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కాదనలేదు వాస్తవం. అయినా బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన కల్చర్తో మతాలతో లేదా ఆచారాలతో పక్కన పెడితే బంగారం అనేది ఆభరణం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రియమైంది. సో ఆ రకంగా అక్కడ కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, 4.5 లక్షల తులం బంగారం అంటే ఎట్లాగ ఉంటారు చెప్పండి సామాన్యులు, కష్టం. సో అది ఇండియన్ రూపీతో పోలిస్తే పాకిస్తానీ రూపాయి విలువ కూడా చాలా తక్కువ. మన రూపాయి దాదాపుగా వాళ్ళు ఇప్పుడు 30 పైసలు చేస్తారు అంతే. సో అది పరిస్థితి. దీనికి తోడు ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజు రోజు క్షీణిస్తుంది, ఇదో కారణం. సో ఆ రకంగా రూపాయి వాల్యూ, కంప్లీట్ పాకిస్తాన్ రూపీ వాల్యూ మొత్తం పడిపోయింది 30 పైసలు. ఆ రకంగా పాకిస్తాన్లో ఇంకొన్ని విషయాలు చెప్తాను, కొన్ని కాస్ట్లీ అంశాలు. అంటే మనకు నిత్యావసర వస్తువులు, ఇది బంగారం అనుకోండి, అది కూడా ఒక నిత్యావసరం కిందకే వస్తుంది. ఎందుకంటే చాలామంది ధరిస్తారు, అంటే నిత్యావసరమా కాదా అనేది మనం విచక్షణ బట్టి ఆధారపడి. ఎందుకంటే మనం ధరిస్తాం చాలామంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఇటీవల కాలంలో అది మారిపోయింది. ఎందుకంటే చాలా కామన్గా వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వేసుకుంటున్నారు బంగారాన్ని. సో అది. ఇక ఫోన్ల గురించి చెప్తాను. ఐఫోన్ ఎంత మన దగ్గర, మొన్న కొత్తగా లేటెస్ట్ వచ్చిన ఐఫోన్ 17 మన దగ్గర 1,34,000 అనుకుందాం, 1,35,000 పోనీ, 100 తక్కువ 1,35,000. పాకిస్తాన్లో ఎంత, 3,65,000 పాకిస్తాన్లో మొన్న కొత్త మోడల్ ఐఫోన్ది. ఐఫోన్ 17 మ్యాక్స్ ధర మన దగ్గర 1,50,000 అనుకుందాం, 100 తక్కువ 1,50,000. వాళ్ళ దగ్గర ఎంత పాకిస్తాన్లో, 5,73,000. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి రేట్లు. సో నిత్యావసర వస్తువులు అయితే టమాటా 700, ఇంత దారుణంగా పడిపోయినాయి. అసలు ప్రతి కూరగాయ, కేవలం టమాటా కాదు, పాలు, మాంసము, చక్కెర, ఈవెన్ కోడిగుడ్లు, ప్రతిదీ దారుణం. బెండకాయలు, బీరకాయలు, వంకాయలు చూడండి అది ఎట్లున్నాయి అక్కడ మార్కెట్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే సరుకులన్నీ కూడా ఇప్పుడు ప్రియం అయిపోయినాయి వాళ్ళకి. ఎందుకంటే బోర్డర్లు మూసివేశారు. దీంతో నష్టం ఎవరికంటే పెద్దగా ఆఫ్ఘనిస్తాన్కి నష్టం స్వల్పంగానే ఉంటుంది, పాకిస్తాన్కే భారీ నష్టం ఉంటుంది. సో మరొక తీవ్రమైన నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే నదీ జలాల ఒప్పందం చేసుకున్నామో ఈ పహల్గామ్ తర్వాత, వాళ్ళు కూడా ఇప్పుడు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక అప్డేట్ ఇది మీకు చెప్తున్నాను. సింధు నదీ జలాల ఒప్పందం మనం ఎట్లయితే రద్దు చేసుకొని పాకిస్తాన్కు నీటి సంక్షోభానికి ఇప్పుడు మనం అర్థమయ్యేలా చేస్తున్నామో, సో ఆ రకంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తుంది. ఏ రకంగా సింధు జలాల ఒప్పందం మనం ఎట్లా రద్దు చేసుకున్నామో ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లా దెబ్బ కొట్టాలనుకుంటుంది. అక్కడ సుప్రీం లీడర్, తాలిబాన్ సుప్రీం లీడర్ మౌలావి హిబతుల్లా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని పెంచి, వాళ్ళ అంచనాలు పెంచుకొని, ఆనకట్ట ఎత్తు పెంచుకొని అక్కడ వాళ్ళకు నీటి అవసరాలు లేదంటే కరెంటు ఉత్పత్తికి వాళ్ళు ఇప్పుడు దాని తొందరగా ఆనకట్ట మీద, ప్రాజెక్టు మీద ఇది కట్టబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆనకట్ట నిర్మాణం తొందరగా పూర్తయితే కనుక పాకిస్తాన్కు నీటి విడుదల చాలా పరిమితంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందని నేను మీకు చెప్తాను. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందంతో ఇప్పటికే సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్కు ఇది మరొక గడ్డు నిర్ణయమే, పాకిస్తాన్కు గడ్డు కాలమే అనుకోవాలి. ఎందుకంటే నీళ్లు లేక గిలగిల కొట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే 480 కిలోమీటర్ల పొడవున్న ఈ కునార్ నది ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల్లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర వంటి బ్రోగిల్ పాస్ సమీపంలో జన్మిస్తాయట. ఈ నది కునార్, నంగరార్ ప్రావిన్సుల నుంచి దక్షిణం వైపు ప్రవహించి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి కదా, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ రెచ్చిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఇప్పుడు మనకు జరుగుతున్న అల్లర్లు ఆ ప్లేస్లోనే. సో అక్కడి నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి జలాలాబాద్కు వెళ్తుంది, అక్కడి నుంచి సమీపంలో ఉన్న కాబూల్ నదిలో కలుస్తుంది. కాబూల్ నది
అటాక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కి నది చాలా ఇంపార్టెంట్. కునార్ నది నీటి ప్రవాహం తగ్గితే కనుక సింధు నది ప్రవాహం కూడా తగ్గుతుంది. తర్వాత పాకిస్తాన్లోని పంజాబ్ కూడా దెబ్బతింటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్లో పంజాబ్ అంటే ఒక రకంగా ఆ ప్రాంతంలో సస్యశ్యామలమైన ప్రాంతం. పాకిస్తాన్ పంజాబ్ అంటే కూడా ఆ ప్రాంతంలో వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్న స్టేట్స్ ఒకసారి మనం చూసుకుంటే కనుక సింధు, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ముల్తాన్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ పెషావర్ ఉన్నాయి. కానీ అభివృద్ధి అంతా ఎక్కడ ఉంది? మళ్ళీ ఇంకోటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అదొక ఆజాద్ కాశ్మీర్గా వాళ్ళు చెప్పుకుంటారు. దానికి ఒక సపరేట్ ప్రధానమంత్రి ఉన్నాడు అంటారు, అదంటారు ఇదంటారు. కానీ అంత డొల్లా, పేరుకే ఆజాద్ కాశ్మీర్, ఉన్నదంతా ఇస్లామాబాద్ నుంచి. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, కరాచీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో, సింధుకు కూడా అన్యాయమే. పంజాబ్ ఆర్మీ చీఫ్ పంజాబోడే, ఇప్పుడున్న ప్రధానమంత్రి పంజాబోడే, అక్కడ పంజాబ్ అంతా పంజాబే, అభివృద్ధి అంతా పంజాబే. ఆ కాంట్రాక్ట్లన్నీ ఆర్మీ చేతుల్లోనే. ఈ ప్రాజెక్టులు, నీళ్లు ఇవన్నీ కూడా పంజాబ్లో. ఎక్కడ ఎవరు బాగుపడుతున్నారు పాకిస్తాన్ అంతా కేవలం పంజాబ్ వల్ల బాగుపడతారు. ఇప్పుడు నీళ్ళు కనుక ఆపేస్తే కేవలం పంజాబ్కే పూర్తి ఎఫెక్ట్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా కునార్ నది నీళ్ళు ఆపేస్తే. సో ఇది స్టోరీ, రైట్. కమింగ్ టు ఈ నిత్యావసర సరుకుల ధరకు వస్తే కనుక చాలా దారుణమైన సిచ్యువేషన్. టమాటాలు 700 కిలో, చక్కెర పెరిగింది, గోధుమ పిండి పెరిగింది, మాంసం రేట్లు పెరిగింది. సరే మాంసం వాళ్ళు ఎట్లాగో ఖచ్చితంగా మాంసం ప్రియులు కాబట్టి తింటారు, ఏదో రకంగా వేరే ఆల్టర్నేట్ చూసుకుంటారు అనుకుంది, అది వేరే విషయం. అన్ని నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇందాక నేను చెప్పిన ఎలక్ట్రానిక్స్, బంగారం, 1 కాదు 2 కాదు. సో ఏం జరుగుతుందంటే యుద్ధాలు కనుక జరిగితే మనం ఏలాంటి నిర్ణయం తీసుకున్నామో వాణిజ్యం విషయంలో, నీళ్ళ విషయంలో, ఒప్పందాల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా మన బాటలోనే వెళ్తే పాకిస్తాన్కు గడ్డు కాలం వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. చాలా దారుణమైన పరిస్థితి. దీంతో నష్టం, లాభ నష్టాలు 2 దేశాలకు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు ఉంది, పాకిస్తాన్కు ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్కు నష్టం చాలా తక్కువే. మాకు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకు నష్టమైన భరిస్తారు, అవసరమైతే వదిలేస్తారు. మిగతా దేశాలతో వాణిజ్యం చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు తప్ప అక్కడ దేశంలో సొంతంగా కారిడార్లు డెవలప్ చేసుకుంటారు, బిజినెస్ డెవలప్ చేసుకుంటారు, బిజినెస్ కారిడార్ డెవలప్ చేసుకుంటారు, లేదా ఎగుమతులు దిగుమతులు ఇతర దేశాలతో పెంచుకుంటారు తప్ప ఈ వాళ్ళతో దాడులు చేసి వాళ్ళ మీద అటాకులు చేసి చంపే పాకిస్తాన్తో ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? ఇది పరిస్థితి. పాకిస్తాన్ సుప్రీం తాలిబాన్, అది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సుప్రీం లీడర్ కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు మనకు పాకిస్తాన్తో ఈ దందాలొద్దు, అవసరమైతే ఆపుకుందాం, మనం ఏం జరుగుతుందో చూద్దామని. తాత్కాలికంగా కొంత నష్టం రావచ్చు. ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాలు, పండ్లు, కూరగాయలు, ఈ నిత్యావసర ధరలు కొంచెం అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు దిగుమతి చేయకపోతే కొంత నష్టం ఉంటుండొచ్చు. కానీ తాత్కాలికంగా నష్టాన్ని భరిద్దాం అవసరమైతే అంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పాకిస్తాన్ గిలగిల కొట్టుకుంటుంది, విలవిల్ల ఆడిపోతుంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే గిలగిల కొట్టుకుంటుంది అంతే. సో ఇది పరిస్థితి. పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి అసలే బాగలేదు. మనం ఆ మధ్య చూసాం లాస్ట్ 2 years బ్యాక్. గోధుమ పిండి గురించి ఎట్లా కొట్టాడుకుంటున్నారో తెలుసు కదా మీకు. గోధుమ పిండి గురించి, రొట్టెలు చేసుకునే గోధుమ పిండి గురించి, అది వాళ్ళ బతుకులు, అది వాళ్ళ పరిస్థితి. అంటే మనం ఎందుకు ఇంతలా మాట్లాడాల్సి వస్తుందంటే ఒక దేశాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు, ఒక దేశ సార్వభౌమత్వంపై దాడి చేసి ఒక దేశంలో అశాంతి అల్లకల్లోలను సృష్టించాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ దేశంలో స్థిరత్వం ఉండాలి, ఆర్థికంగా రాజకీయంగా మంచిగా ఉండి మంచి పాలకులు ఉంటే ఇలాంటి ఆలోచన చేయరు. అక్కడ ఆర్మీ లేదా పాలకులు వీళ్ళంతా ఒక రకంగా తీవ్రవాదాన్ని నమ్ముకొని, అహింసను నమ్ముకొని చేస్తున్న పరిపాలనలో అక్కడి ప్రజలు సమిధలవుతున్నారు, అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం, మోదీ కూడా అదే చెప్పాడు. పాకిస్తాన్ ప్రజలతో మనకు శత్రుత్వం కాదు, పాకిస్తాన్ పాలకులు ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళ వల్లే ఈ గొడవలు. తీవ్రవాదాన్ని నమ్ముకొని పాకిస్తాన్లో కేవలం తీవ్రవాదులతోనే మన గొడవ, పాకిస్తాన్ సాధారణ ప్రజానికంతో కాదు. తీవ్రవాదాన్ని వదిలేస్తే మనం దేనికైనా అవసరమైతే సహకరించడానికి సిద్ధమన్నాం. అందుకే రక్తం, నీళ్ళు ఒక దారిలో పారవు, అలాగే మిగతా ఏవైనా కూడా ఒక ఘాటిన వెళ్ళవని చెప్పాడు. అదే వాస్తవం. సో జరుగుతున్నది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ అయితే విలువిల్లాడుతుంది. నేను మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కేవలం పాకిస్తాన్లో ఉన్న మార్కెట్ల పరిస్థితులు, ఒక టమాటాల గురించి చెప్పవో ఇదంతా చెప్తావా అంటే అవును, కేవలం నేను ఒక టమాటాల రేట్ల గురించి చెప్పట్లేదు. పాకిస్తాన్లో టమాటాల రేట్ల గురించి సంబంధించిన స్టోరీలో ఇన్ని అంశాలు ఉన్నాయా, ఇన్ని విషయాలు ఉన్నాయంటే అవును ఉన్నాయి. కేవలం టమాటాలు, ఉల్లిగడ్డల గురించి కాదు మనం మాట్లాడుకున్నది ఇక్కడ. ఓవరాల్గా పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరితో అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, టమాటాలే కాదు,
కంప్లీట్గా పాకిస్తాన్ భవిష్యత్తే వాళ్ళ విధానాలతో ఆధారపడి ఉంది. రెండు దేశాలు, అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు హిందుస్థాన్, మధ్యలో పాకిస్తాన్. ఏం జరుగుతుంది? మంచిగా ఉంటే, పద్ధతులు మంచిగా అవలంబిస్తే అన్ని దేశాలు శాంతి సామరస్యాలతో వాణిజ్యం చేసుకుంటాయి, మంచి సంబంధాలు ఉంటాయి, దౌత్య సంబంధాలు ఉంటాయి. ఇరు దేశాల అన్ని దేశాల మధ్య కలిసిమెలిసి వాణిజ్యం, కలిసిమెలిసి ఉంటారు. ప్రపంచంలో ఇది ఒక గ్లోబలైజేషన్ జరుగుతున్న క్రమంలో అందరూ అభివృద్ధి వైపు పయనించాలి తప్ప తీవ్రవాదాన్ని నమ్ముకొని ఇతర దేశాలపైకి ఉసిగొల్పి అశాంతిని అల్లకొల్లాలని సృష్టిస్తా అంటే ఖచ్చితంగా ఇలాంటి గడ్డు పరిస్థితులే దాపురిస్తాయి. నిజమా కాదా? కామెంట్ చేయండి.